చెఫ్. ఈరోజు మనం ధనియాల టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక చిన్న కప్పు ధనియాలు తీసుకోవాలి. ఈ ధనియాలని ఈ ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి దోరగా. ఇక్కడ చూసారా, మనకి ధనియాలు బాగా వేగిపోయాయి చూడండి, కలర్ మారాయి కదా. ఈ కలర్లో వచ్చినప్పుడు ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ మిగిలింది చూడండి, మనకి ఇదే ఆయిల్ సరిపోతుందండి. దీంట్లో ఈ పచ్చిమిర్చి నేను ఒక 6-7 తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఈ పచ్చిమిర్చి కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయండి. అందుకని మీరు ఎంత కారం తినగలరో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా తుంచి వేసుకున్నట్లయితే మనకి ఇవి తుల్లి పైన పడకుండా ఉంటాయి. ఈ పచ్చిమిర్చిని కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇక్కడ చూసారా, ఒక చిన్న ముక్క, ఒక అంగుళం ముక్క సరిపోతుంది. ఈ అల్లం తీసుకోండి. ఈ అల్లాన్ని ఇలా కట్ చేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. పచ్చిమిర్చిలో వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చట్నీకి. ఇవి 2 బాగా వేగనివ్వండి ఆయిల్లో. ఇలా వేగాయి కదా, వీటిని కూడా తీసి చూడండి బాగా వేగిపోయాయి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇక్కడ చూడండి, 2 టమాటాలు పెద్ద సైజు తీసుకున్నాను నేను. పెద్ద సైజు 2 సరిపోతాయి. మీడియం సైజు అయితే ఒక 3 లేదా 4 తీసుకోండి, సరిపోతుంది. వీటిల్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటా ఎక్స్ట్రా వేసుకున్నా ఏం పర్వాలేదండి, పచ్చడి టేస్ట్గానే ఉంటుంది. వీటిని ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఈ టమాటాలు కొంచెం మనకి బాగా మగ్గాలి. ఇలా కట్ చేసి వేసుకొని ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే బాగా మగ్గిపోతాయండి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఉసిరికాయంత సైజు చింతపండు ఇలా వాటర్లో ఒక 10 నిమిషాల ముందు నేను నానబెట్టి పెట్టుకున్నానండి. చూడండి, ఈ చింతపండును కూడా దీంట్లో వేసేసి కొంచెం మగ్గనివ్వండి. మగ్గితే మనకి తొందరగా మెదిగిపోతుంది. ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి బాగా మగ్గిపోయింది. మూత తీసిన తర్వాత కూడా ఈ ఆయిల్లో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ గుజ్జు వచ్చింది కదా ఈ టమాటాలో నుంచి, ఇది మొత్తం కొంచెం ఇంకిపోయేటట్టు వేయించుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకోండి. ఇలా వేగి మనకి ఈ సైడ్స్న కొంచెం ఆయిల్ తేలినట్టు కనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మొత్తం కలిపి మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక రోల్ తీసుకొని దీంట్లో చూసారా, మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, ఈ ధనియాలు వేసేసుకోవాలి. ఈ ధనియాలని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఈజీగా మెదిగిపోతాయండి ఇవి. ఇలా దంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి మెత్తగా పౌడర్ లాగా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా
ఈ అల్లము పచ్చిమిర్చి ఇవి కూడా వేసి బాగా దంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రోలు లేనట్లయితే మిక్సీలో వేసుకోండి. సేమ్ ఇలా నేను దంచుతున్నాను కదా అలాగే ధనియాలు, పచ్చిమిర్చి, ఈ అల్లము, ఉప్పు, పసుపు అన్నీ మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో ఈ చింతపండు, టమాటా వేయించుకున్నాం కదా, చింతపండు టమాటా కూడా మిక్సీ పట్టుకొని, మరీ మెత్తగా పట్టుకోకూడదండి, కొంచెం బరగబరగా పట్టుకొని దానిలో ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెదిగిన తర్వాత చూడండి ఈ పచ్చిమిర్చి అల్లం కూడా మెదిగిపోయింది కదా. ఇలా మెదిగిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకుందాం. కొంచెం మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి దంచుకొని ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయని కూడా వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత చూడండి ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ టమాటా, చింతపండు లాస్ట్లో ఇది వేసేసుకోవాలి. టమాటా, చింతపండుని కూడా వేసి బాగా దంచుకోవాలి. ఈ ధనియాలు ఎంతో చలువ చేస్తాయండి. ఈ ధనియాలు పచ్చడి చేసుకొని తిన్నారంటే బాడీకి ఎంతో చలువ చేస్తుంది. ఇలా దంచుకున్న తర్వాత దీన్ని తీసుకొని పోపు పెట్టుకోవడమే. మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. తీసుకొని ఈ ఆయిల్లో కొంచెం ఈ ఆవాలు చిట్పటానిందాక వేయించండి. ఇలా ఈ ఆవాలు వేగిన తర్వాత చూడండి 4 రెమ్మలు వెల్లుల్లి కొంచెం చిదిమి వేసుకోండి. దీంట్లోనే చూసారా 2 ఎండుమిర్చి, ఈ ఎండుమిర్చి ఇలా తుంచి వేసేసుకోండి. ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని లాస్ట్లో చూడండి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసుకొని కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసుకొని ఈ పోపులో ఒక్క నిమిషం బాగా కలిపి ఉడకనివ్వండి, మగ్గనివ్వండి. అంతే చూడండి చాలా సింపుల్గా మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలో తినొచ్చు, దోశ, ఇడ్లీ, మీకు ఇష్టమైతే దోశ, ఇడ్లీ ఇలాంటి వాటిల్లో కూడా తినండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ధనియాల టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ధనియాలు హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే మనం దీంట్లో ఎక్కువ క్వాంటిటీ ధనియాలు తీసుకున్నాం కదా, హెల్త్కి చాలా మంచిది, చలువ చేస్తుంది. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని మీరు తిని చూడండి. ఇది రైస్లోకి బాగుంటుంది, ప్లస్ ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిలో కూడా బాగుంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీరు తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.